నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటున్నది. గా పాటను మార్చి నేను ఓనయ్యో సర్కారు బడికి అని వాడుకునేటట్టే అక్కడి సౌలతులు పేద బిడ్డలను ఎక్కిరిస్తున్నాయి. మరి సర్కారేమో సక్కులం సౌలతులు చేస్తున్నాం, పాత సర్కార్లు కూడా చెయ్యని కొత్త కొత్త సౌలతులు చేస్తున్నామని సర్కారోళ్ళు నోరు నయంగా చెప్తున్నారు. మరి సర్కారోళ్ళు చెప్తున్నది నిజమా, పిల్లగాళ్ళు చెప్తున్నది అబద్ధమా తెలుసుకుందామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ అన్న బయలుదేరిండు. మరాడు ఏం చేసిందో అరుచుకుందాం పాండ్రి. పురుగులన్నం, రంగుదేలిన నీళ్లు, అరకొర సౌలతులు, పేద బిడ్డలు కడుపు నిండా తినకుంటా, కంటి నిండా నిద్రపోకుంటా, నిమ్మలంగా చదువుకోకుంటా ఏత్తున్నాయట. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కాడున్న కస్తూర్బా గాంధీ హాస్టల్ వల్లే సౌలతులు. ఇక ఈ ముచ్చట షోల పడంగానే చూద్దామని బయలెల్లిండు మాజీ ఎమ్మెల్యే కం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జాజాల సురేందర్ అన్న. బలగంతోను పోయి బడెళ్లకు షాక్ ఇచ్చిండు. ఆడ సౌలతులు చూసి షాక్ అయి షేక్ అయిండు. పాపం సారు పిల్లగాళ్ళు తాగుతున్న నీళ్ళెట్లున్నాయో చూపిస్తాడట. ఓష్ని ఇవిటిని తాగే నీళ్ళంటారా ఎవలన్నా? ఇసొంటి నీళ్లను అసలు ఎవలన్నా తాగుతారా? కాని గీ నీళ్లనే తాగేటి అంటున్నారు హాస్టల్ పెద్ద సార్లు. ఇవిటినే తాగి పర్షాన్ల పడుతున్నారు బడి పిల్లగాన్లు. ఈ మడ్డి లెక్కున్న నీళ్లనే తాగుతున్నారు, వంటకు వీటినే వాడుతున్నారు, తానాలకు జపాలకు ఈ నీళ్లే దిక్కట. తినే అన్నం కూడా చక్కగా లేదట. పురుగులు పట్టిన బియ్యంతోనే అన్నం వండుతున్నారట, మాడిన అన్నం పెడుతున్నారట. రాత్రి మిగిలిన కూరలు పొద్దుగాల పెట్టి చేతులు దులుపుకుంటున్నారట. ముద్దలన్నాన్ని పిల్లగాన్లు తినకుంటే 100 రూపాయల ఫైన్ అనుకుంటా శిక్షలేస్తున్నారట. అచ్చినోళ్ళు ఇడిచిపెట్టేటట్టు లేరని నీళ్ల సంపును గడియేతందుకు అప్పటికప్పుడే ఎట్లా బయలెల్లిందో చూడుండ్రి గీ అవ్వ. ఈ ముందు చూపేదో ముందుగాళ్ళుంటే ఓడిచిపోయేది కదా. మరి గీ లచ్చదాకా హాస్టల్ సిబ్బంది ఏ గుడ్డి గుర్రాల పనులు దోముతున్నారో ఏందో గాని మా తిండి తిప్పలు పట్టించుకునేటోళ్లు కరువైండ్రు సారని సురేందర్ అన్న ముంగట కండ్ల నీళ్లు తీసుకుంటే ఎప్పుకున్నారు ఆడివిల్లలు. వాళ్ళ తిప్పలను కండ్లార చూసిన సురేందర్ అన్న సర్కారు మీద మస్తు గరానికి వచ్చిండు. విద్యాశాఖను కుర్జీ కింద పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి సారు ఏ మెలుగ పెడుతున్నాడు అనుకుంటా గట్టిగానే అరుచుకున్నాడు. జప్పున పిల్లగాండ్ల తిప్పలు తీర్చి పిల్లగాండ్లను ఆదుకోవాలని డిమాండ్ చేసిండు. ఇప్పటికన్నా సర్కారు పిల్లగాండ్ల తిప్పలు తీరుస్తుందో ఏం కథనో చూడాలి మరి.